రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న అవినీతిని ప్రశ్నించినందుకే తమపై భూ కబ్జా ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు సిద్ధం కె కృష్ణారెడ్డి కౌన్సిలర్లు మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల అఫిడవిట్లో మొత్తం 5 లక్షలు లెక్క చూపిన చైర్పర్సన్ గడిచిన 2.5 ఏళ్లలో కోట్లకు ఎలా పరుగులెత్తారని ప్రశ్నించారు. వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తులను భూ కబ్జాలు చేశారనడం ఎంతవరకు సమంజసమో చెప్పాలని అన్నారు. ఆమె గెలుపు కోసం కృషి చేసిన ఎమ్మెల్యే పైన ఆరోపణలు చేసే స్థాయికి చైర్పర్సన్ ఎదిగారా అని ప్రశ్నించారు. తమపై ఎలాంటి ఆరోపణలు చేసినా న్యాయ పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకుంటే చైర్పర్సన్ కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రెస్ మీట్ లో నేను క్లియర్ గా అంటే అంశం వైజ్ గా ఆమె చేసిన ఆరోపణలన్నీ అంశం వైజ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను క్లియర్గా చైర్పర్సన్ గారికి చెప్తున్నాను, నా ఎలక్షన్ అఫిడవిట్లో చూపించిన ప్రాపర్టీస్ కానీ నాకు ఇప్పుడు నేను ఏదైతే మీరు చేసిన ఆరోపణల ప్రాపర్టీస్ కానీ నా దాంట్లో లేకపోతే మీరు చేసిన ఆరోపణలు నిజమవుతుంది. ఇవన్నీ నాకు నా తండ్రి గారి ద్వారా సంక్రమించిన ఆస్తులు. ఖచ్చితంగా మీరు చేసిన ఆరోపణలన్నీ సత్యదూరము. మేము ఇప్పుడు దేవుడు లాంటి మనిషి ఎమ్మెల్యే గారు మీ గురించి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎంతమంది కౌన్సిలర్లకు మీకు ఎలక్షన్లలో పోటీ చేసేందుకు మీకు ఖర్చులకు డబ్బులు లేకపోతే తన సొంత డబ్బులు ఇచ్చి నీ గురించి కష్టపడి తిరిగిన వాళ్ళకు కూడా వాళ్ళ ద్వారా డబ్బులు ఇప్పించి నీకైన పైసా ఎమ్మెల్యే గారు ఆయన మాట మీద నిన్ను కౌన్సిలర్ చేసి మీరు గెలిచిన ఆ రోడ్లకైనా సరే ఇక్కడ ఎవరైతే అసలైన అభ్యర్థులు ఎవరైతే చైర్పర్సన్ రేస్లో ఉన్నోళ్ళో మన పార్టీ తరఫున ఓటమి పాలైతే నీకు అదృష్టం దాకింది. ఆ అదృష్టాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే గారు వైస్ చైర్మన్ అంటే మనకు ఏదైతే తక్కువ సీట్లు ఉంటాయి మళ్ళీ ఎమ్మెల్యే గారు ఉల్టా అవతల ఆ 4 కౌన్సిలర్లకు డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చి పార్టీ ఇజ్జత్ గురించి బాధపడి నీ ఎక్కడో ఉన్నామని. అసలు నేను రాజకీయంగా 20 ఏళ్ళు ఉన్నా, నేను ఎన్నడూ కూడా మీ ముఖం చూడలేదు రాజకీయంగా. మీరు నామినేషన్ వేసిన రోజే మీ ముఖం ఫస్ట్ టైం చూసిన. నేను రాజకీయంగా 20 ఏళ్ళు కష్టపడ్డ వాళ్ళకి రాని అవకాశం అదృష్టం మీకు కలిసి వచ్చింది. ఇవాళ మీకు చైర్లో కూర్చోబెట్టి ఎమ్మెల్యే గారి మాట మీద మేము వేసినాము. మీకు చైర్లో కూర్చోబెట్టిన దేవుడు లాంటి ఎమ్మెల్యే గారిని ఇవాళ మీరు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అవినీతి మేము క్లియర్గా చెప్తున్నాము. నీ అఫిడవిట్లో ఉన్న ఆస్తులు ఎంత, ఇవాళ నీ ఆస్తులు ఎంత, ఇవాళ నువ్వు మెయింటైన్ చేసే కారు కానీ. నిన్న చైర్పర్సన్ పెద్దంబర్పేట్ చైర్పర్సన్ షోలో స్వప్న గారు నాపై కొన్ని ఆరోపణలు చేశారు. అలాగే అధికార పార్టీ కౌన్సిలర్ అందరిపైన కూడా కొంతమంది పైన ఆరోపణలు చేశారు. అందులో భాగంగా 4వ వార్డు పెద్దంబర్పేట్ సర్వే నెంబర్ 123 ప్రభుత్వ భూమిలో సుమారు 2000 గజాల భూమిలో బోరు వేయడం జరిగిందని ఆరోపణలు చేశారు. ఆ భూమిని అప్పటి తహసీల్దార్ బోరును ఆపించినారని చెప్పారు. అలాగే భూమిని కబ్జా చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆ సర్వే నెంబర్ ఎక్కడో తనకు ఒకసారి తెలుసా, ఒకసారి తెలుసుకోమని చెప్పండి. అలాగే 123/3 సర్వే నెంబర్ అనేది శాంతినగర్లోని గ్రేవ్యార్డ్ శ్మశాన వాటిక 123/3 అది ఎకరా 20 గుంటలు ఉన్నది. వారు చెప్పింది 2000 గజాలని చెప్పారు. అందులో బోర్ వేయడం జరిగిందని కూడా చెప్పారు. కానీ అందులో బోర్ లేదు, అక్కడ హ్యాండ్ పంప్ మాత్రమే ఉన్నది. అది నేను అక్కడ వాళ్ళకి మన ఎంఆర్ఓ గారికి కూడా అది ఒకసారి సర్వే చేయించి అందులో బౌండరీస్ ఇస్తే నేను కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటానని నేను ఎంఆర్ఓ గారికి అప్పుడు మన బలరాం సార్ కమిషనర్ ఉన్నప్పుడు వెంకటేశ్వర గారు ఎంఆర్ఓ గారు ఉన్నారు, వాళ్ళకు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంతకుముందు ఉన్న విజయారెడ్డి గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కమర్ అహ్మద్ కమిషనర్ గారు ఉన్నారు.